రీసెంట్‌గా తెలంగాణ గవర్నమెంట్ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్స్ అని ఒక పాలసీ తీసుకొచ్చింది. అంటే మీరు 100+ ఎకర్స్ ఉండి, అందులో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ చేయొచ్చు. ఒక స్కూల్ ఉండాలి, ఒక కమర్షియల్ స్పేస్ ఉండాలి, విల్లా ప్రాజెక్ట్ ఉండాలి, ప్లాటింగ్ వెంచర్ ఉండాలి. సో, ఇవన్నీ ఉంటే ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ లాగా పర్మిషన్స్ ఇచ్చారు. అట్లా ఒక 4, 5 ప మీకు సెన్సా కౌంటీ అని అరబిందో ఫార్మా వాళ్ళు చేశారు. ఆరో రియాలిటీ వాళ్ళు. తర్వాత గ్రీన్ ఎన్రిచ్ అని ఈ 2 ప్రాజెక్ట్స్ ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ పాలసీలో పర్మిషన్స్ వచ్చిన ప్రాజెక్టులు. అవి కూడా బాగున్నాయి. అందులో కూడా 200 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. రీసెంట్‌గా ఒక పెద్ద బిల్డర్ ఒక 55 ఎకర్స్‌లో ఇలాంటి ప్రాజెక్టే డెవలప్ చేశారు. దానిలో ఏం చేశాడు, సీనియర్ సిటిజన్ హోమ్ కమ్యూనిటీ ఒక 4 ఎకరాల్లో చేశారు. 200 స్క్వేర్ యార్డ్స్ మినీ విల్లాస్ ఒక 10 ఎకరాలు, ఒక 20 ఎకరాల్లో 200 నుంచి 400 గజాలు విల్లాస్ చేశారు. రిచ్చోళ్ళ కోసం 500 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్ కూడా కట్టారు. సో ఇట్లా ఇంటిగ్రేటెడ్ కూడా వచ్చే ప్రాజెక్ట్స్ ఫ్యూచర్లో అదే అదే జరగవచ్చు. అంటే అందరికీ మా ప్రాజెక్ట్లో ఫెసిలిటీ ఇవ్వాలి అని కూడా ఉంది. మళ్ళీ ఎవరిది వాళ్ళకి క్లబ్ హౌస్, ఎవరిది వాళ్ళకి ఫెసిలిటీ, ఇవన్నీ కాకుండా మళ్ళీ దానిలో హాస్పిటల్, క్లినిక్స్, సూపర్ మార్కెట్స్, ఫార్మసీలు ఇవన్నీ ఫెసిలిటీస్ వచ్చేటట్టు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా ఇన్నోవేషన్, కొత్త జనరేషన్. ఇప్పుడు పాతకాలంలో కన్జర్వేషన్ బిల్డర్స్ ఉండేది. ఇప్పుడు బిల్డర్స్ కొత్త జనరేషన్ రియల్ ఎస్టేట్కి ఎంటర్ అవుతున్నారు. బాగా చదువుకున్న వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. రియల్ ఎస్టేట్ అంటే అవునండి. ఇంకా అబ్రాడ్లో ఇవన్నీ కాన్సెప్ట్స్ చూసి కొత్త జనరేషన్ ఈ బిజినెస్లోకి వస్తున్నారు. ఆర్కిటెక్చర్ కూడా బాగా ఎవాల్వ్ అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ చాలా మంది రిచ్ కిడ్స్ అంతా అబ్రాడ్ పోయి ఆర్కిటెక్చర్ చదువుకొని ఇండియాకి వచ్చి దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఇన్నోవేటివ్ స్టఫ్. మీరు అపార్ట్మెంట్లో కూడా చూసుంటారు కదా, ఒకప్పటికి ఇప్పటికి అపార్ట్మెంట్స్ ఎంత ఎవాల్వ్ అయినాయి. మీకు ఇంటర్ కనెక్టెడ్ అమ్యూనిటీస్, పూల్స్, కొత్త ఫెసిలిటీస్, మల్టీపర్పస్ జోన్స్ పెడుతున్నారు. ఫ్లాట్లలో ఇంటర్ కనెక్టెడ్ అమ్యూనిటీస్ ఉంటున్నాయి, గ్రౌండ్ ఫ్లోర్లో అమ్యూనిటీస్ ఉంటున్నాయి, పెద్ద పెద్ద క్లబ్ హౌసెస్ ఉంటున్నాయి. సో ఆ చేంజ్ అనేది ఈవెన్ విల్లా కమ్యూనిటీస్కి కూడా ఫ్యూచర్లో వస్తాయి. కొత్త విల్లా ప్రాజెక్ట్లో కూడా కొత్త ఫెసిలిటీస్, కొత్త ఫీచర్స్ బిల్డర్స్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో వస్తాయి. ఆ ఫీచర్స్ వచ్చిన కొద్దీ పీపుల్ విల్ గో లిటిల్ ఫార్ అవే అండ్ ఇన్వెస్ట్. సార్ ఇంకొకటి, ఇప్పుడు సరే ఫార్ అవే అంటే ఇప్పుడు ఓఆర్ఆర్ దాటి RRR దాకా ఈ మధ్యలో కొంటే వచ్చే 5-10 ఇయర్స్లో ఎట్లా ఉంటుంది సార్ ఫ్యూచర్ మినీ విల్లాస్? సింపుల్ అండి. మీరు నేను రింగ్ రోడ్ వచ్చినప్పుడు మనం అఫోర్డ్ చేయగలిగిన మనం కొనలేదు. ఫర్ ఎగ్జాంపుల్ వి లాస్ట్ దట్ అపార్చునిటీ. మెనీ ఆఫ్ ద పీపుల్ లాస్ట్ అపార్చునిటీ. ఎవరైతే ధైర్యంగా ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, తెలంగాణ నుంచి వచ్చిన బయట నుంచి వచ్చి ధైర్యంగా ల్యాండ్లు కొన్నోళ్ళంతా కూడా బాగుపడ్డారు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అనేది హైదరాబాద్కు ఒక వరం. ఆ ప్రాజెక్ట్ ఒకవేళ స్టార్ట్ అయితే రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఆర్ రీజనల్ రింగ్ రోడ్కి కనెక్టింగ్ రోడ్స్ ఎట్లాగో వస్తాయి ఫ్యూచర్లో 5-10 ఏళ్లలో. తర్వాత ఇప్పుడు రీజనల్ రింగ్ రైల్ అని చేస్తున్నారు. సో ట్రైన్ కనెక్టివిటీ కూడా ప్లాన్ చేశారు. రీసెంట్గా అప్రూవ్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఈ 3 ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయితే, ఇంటర్ కనెక్టింగ్ రేడియల్ రోడ్స్ ఒకవేళ స్టార్ట్ అయితే హైదరాబాద్కి రియల్ ఎస్టేట్కి టోకా ఉండదు. రింగ్ రోడ్ ఎట్లయితే హైదరాబాద్ని చేంజ్ చేసి హైదరాబాద్ 2.0 అయిందో, రీజనల్ రింగ్ రోడ్ విల్ బికమ్ హైదరాబాద్ 3.0. సో రీజనల్ రింగ్ రోడ్ కనెక్టింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే శంకర్పల్లి అవతల ప్లేస్, సంగారెడ్డి అవతల సాదస్పేట వరకు, తర్వాత మోమిన్పేట్ వరకు, ఇటు వికారాబాద్ వరకు, అటు చౌటుప్పల్ వరకు, తర్వాత షాద్ నగర్ వరకు సిటీ గ్రో అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ అది ఇట్స్ నాట్ ఓన్లీ రెసిడెన్షియల్ పరంగా, కమర్షియల్ పరంగా కూడా ఇట్ విల్ వర్కౌట్. చాలా వేర్ హౌసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో వేరే అసెట్స్ ఉంటాయి. కమర్షియల్ గ్రో అవుతుంది, షాపింగ్ కూడా గ్రో అవుతుంది, మాల్స్ రావచ్చు, హాస్పిటల్ రావచ్చు. ఇవి కొత్తగా వచ్చే స్కూల్స్, కొత్తగా వచ్చే హాస్పిటల్స్ కూడా మోస్ట్ ప్రాబబ్లీ రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీనివల్ల ఆటోమేటిక్గా ల్యాండ్ వాల్యూస్ అనేవి తప్పకుండా పెరుగుతాయి. సో ధైర్యంగా ఓపికతోని మీరు రోజు ట్రావెల్ చేసి వెతికి డ్యూ డెలిజెన్స్ చేసి మీరు రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో ల్యాండ్స్ కొనుక్కుంటే, ఆర్ రీజనల్ రింగ్ రోడ్ వచ్చే ఇప్పుడు కోఆర్డినేట్స్ కూడా రిలీజ్ అయిపోయినాయి. అవి ఒకసారి డీటెయిల్గా రీసెర్చ్ చేసి తిరిగి డ్యూ డెలిజెన్స్ చేసి ల్యాండ్ జాగ్రత్తగా కొనుక్కుంటే డెఫినెట్గా మీరు 10 ఏళ్లలో రిచ్ అయిపోతారు. సో అది టేక్ మై వర్డ్. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి రిచ్ అవ్వాలి అంటే ఒకటే ఒక ఆప్షన్ రియల్ ఎస్టేట్, సెకండ్ ఆప్షన్ బిజినెస్. మిడిల్ క్లాస్ వాళ్ళు బిజినెస్ చేయాలంటే అంత ఈజీగా బయటికి రాలేరు. కానీ వచ్చిన మనీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం ఈజియెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అసెట్ ఉంటుంది,
మీరు అగ్రికల్చర్ చేసుకోవచ్చు, కావాలంటే పండ్ల చెట్లు పెట్టుకోవచ్చు కొన్ని రోజులు వాల్యూ పెరిగేంత వరకు. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలా. పేపర్ వర్క్ జాగ్రత్తగా చూసుకొని కొంటే మాత్రం మీరు నెక్స్ట్ 10 yearsలో మీరు రిచ్ అవుతారు. అంటే మీరు మీ శాలరీతో కానీ మీరు చేసే బిజినెస్లో వచ్చే రెవెన్యూ కన్నా ఇందులో వచ్చే రెవెన్యూ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. 2019లో ఒక ఎన్ఆర్ఐకి అమెరికాలో చిన్న కంపెనీ అమ్మేస్తే 4 కోట్లు వచ్చినాయి. తీసుకొచ్చి హైదరాబాద్లో కోకాపేటలో 4 కోట్లకు విల్లాగా ఉన్నాడు. జస్ట్ లాస్ట్ మంత్ 25 crores అమ్మాడు. 4 crores 25 crores కానీ 21 crores హీ ఎర్న్డ్. అమెరికా మళ్ళీ అతను అమెరికా వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి అమెరికాలో ఆయన అన్ని పైసలు సంపాదించలేదు. దట్స్ వన్ ఎగ్జాంపుల్ షోస్ హైదరాబాద్ ఈజ్ ద ప్లేస్ వేర్ యూ కెన్ ఇన్వెస్ట్, వేర్ యూ కెన్ మేక్ మనీ. బిజినెస్ పీపుల్కి కానీ ఎంప్లాయీస్ కానీ సిటీలో ఉండే అపార్ట్మెంట్ వర్సెస్ సిటీ బయట ఉండే మినీ విల్లా ఏది బెస్ట్ అంటారు? ఏది బెస్ట్ ఆప్షన్? అది ఒక రకంగా చూస్తే పర్సనల్ చాయిస్ అండి. మీరు సిటీలోనే ఉండి సిటీలో బిజినెస్ చేయాలి, మీ పిల్లలు సిటీలో స్కూల్ చదవాలి, సిటీలో హాస్పిటల్స్కి దగ్గర ఉండాలంటే సిటీలో సజెస్ట్ చేస్తాను నేను. అపార్ట్మెంట్ అయి ఉండొచ్చు, విల్లా అయి ఉండొచ్చు. కానీ మీరు గ్రీనరీలో ఉండాలి, ఫెసిలిటీ ఉండాలి, అఫోర్డబిలిటీ ఉండాలి, నాకు అప్రిషియేట్ కావాలి, ఎక్కువ అప్రిషియేట్ కావాలి నేను పెట్టే ఇన్వెస్ట్మెంట్ అంటే డెఫినెట్గా నేను మినీ విల్లాసే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ డజంట్ మ్యాటర్. ఇంకొక 20 minutes 30 minutes ఎక్కువ టైం పడుతుంది మీ లైఫ్లో ట్రావెల్. కానీ మీరు కైండ్ ఆఫ్ హెల్దీగా ఉండాలంటే డెఫినెట్గా అవుట్స్కట్స్. ఎందుకంటే సిటీలో పొల్యూషన్ ఎక్కువైపోయింది, ట్రాఫిక్ ఎక్కువైపోయింది. రింగ్ రోడ్ ఉండడం వల్ల మన అదృష్టం ఏంటంటే రింగ్ రోడ్ ఎక్కి ఫాస్ట్గా అక్కడికి వెళ్ళొచ్చు. సో మీరు ఏదైతే ఎగ్జిట్స్ దగ్గర మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే మినీ విల్లాస్లో మీకు 5 to 10 yearsలో మినీ విల్లా గివ్స్ యూ 3 to 5x రిటర్న్స్. అది కొంచెం మంచి కంపెనీ, మంచిగా కట్టే కంపెనీ, మంచి ఫెసిలిటీస్ ఉన్న ప్రాజెక్ట్లో కొనుక్కుంటే బెటర్. అట్లా అని చెప్పి మరీ చీప్ మినీ విల్లాస్ కూడా కొనొద్దు. తక్కువ రేటుకి ఇస్తున్నారని కొన్నారనుకో, అక్కడ ఎక్కువ ఇన్వెస్టర్స్ వచ్చి వాళ్ళు రేపు అక్కడికి జనాలు మూవ్ అయితేనే వాల్యూ ఏదైనా ప్రాపర్టీ అసెట్, అది ప్లాటింగ్ వెంచర్ అయినా విల్లా కమ్యూనిటీ అయినా, కనీసం జనాలు మూవ్ అయ్యే ఫెసిలిటీస్ ఉన్న ప్రాజెక్ట్లో కొనాలి. జనాలు మూవ్ అయితేనే దానికి వాల్యూ పెరుగుతుంది, అక్కడ ట్రాన్సాక్షన్ స్టార్ట్ అవుతాయి, అప్పుడు వాల్యూ పెరుగుతుంది. సో మీరు మినీ విల్లాస్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికీ బెటర్ అండి అపార్ట్మెంట్ కన్నా. ఎందుకంటే అపార్ట్మెంట్ చూస్తే హైదరాబాద్లో అవైలబిలిటీ ఎక్కువైపోయింది, స్లోగా డిప్రిషియేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మాదాపూర్లో ఎంత పెరిగిందో ఇప్పుడు ఈరోజు పాత అపార్ట్మెంట్స్ అమ్మాలంటే అంత ఈజీ లేదు. ఆ తర్వాత పెరగదు ఇంకా. ఇప్పుడు 10,000 రేంజ్కి దాటింది మాదాపూర్. 10,000 నుంచి మీకు తక్కువ అవుతుంది తప్పితే రీసేల్ వాల్యూ పెరగదు. మీరు విల్లా ఎంత పాతది ఎంత వాల్యూ పెరుగుతుంది. సో ఈ ఒక్క లైన్తో మీకు అర్థం కావాలి. కానీ ఇక్కడే అసలు పాయింట్ ఉంది. ఫ్యామిలీ, అమ్మ నాన్న భార్య, 2 పిల్లలు, ఇట్లా పెద్ద కుటుంబం ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఈ యొక్క అపార్ట్మెంట్ కమ్యూనిటీ అనేది చాలా బాగుంటుంది యాక్చువల్గా. ఇది బెటరా, లేదంటే దూరంగా సిటీకి దూరంగా ఒక ఐసోలేషన్ కానీ అట్లా ఉండడం, మినీ విల్లాలో ఉండడం కరెక్టా? ఏది బెటర్ ఈ విషయానికి వస్తే ఈ పాయింట్? ఇప్పుడు విల్లాలో 2 రకాలు ఉన్నాయండి. ఒకటేమో ఇండిపెండెంట్ విల్లా, మీరు గేటెడ్ కమ్యూనిటీ కాకపోవచ్చు. గేటెడ్ కమ్యూనిటీ ఉండి పెద్ద కమ్యూనిటీ ఉండి 30-40 ఎకరాలు ఉన్న విల్లా కమ్యూనిటీలో మీరు వెళ్ళింటే ఆల్మోస్ట్ అపార్ట్మెంట్లో ఉన్న కమ్యూనిటీ అక్కడ ఫామ్ అవుతుంది. అపార్ట్మెంట్లో ఏం చేస్తారో అక్కడ కూడా ఉంటారు, అక్కడ కూడా క్లబ్ హౌసెస్ ఉంటాయి. యా, మీకు ప్రైవసీ ఉంటుంది కదా, అది కూడా అడ్వాంటేజ్. అపార్ట్మెంట్లో కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్సనాలిటీ. ఇప్పుడు నువ్వు అపార్ట్మెంట్లో రిస్ట్రిక్ట్ అయి కూర్చుంటే నీకు ఆ కమ్యూనిటీ ఉండదు. సో ఇఫ్ యు ఆర్ సోషల్, ఇట్ డజంట్ మ్యాటర్ విల్లా కమ్యూనిటీ అయినా ఏదైనా, యూ విల్ హ్యావ్ ఫ్రెండ్స్. డెఫినెట్గా ఇప్పుడు చూస్తే విల్లా కమ్యూనిటీస్లో మా ఫ్రెండ్స్ ఎంతో మంది ఉంటారు కదా, మంచి నెట్వర్క్ ఫామ్ అయింది అందరు. మీకు విల్లాస్లో అడ్వాంటేజ్ అంటే హోమోజీనియస్ కమ్యూనిటీ ఉంటుంది. అంటే ఒకటే ఇన్కమ్ లెవెల్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, సో ఆస్పిరేషనల్ ఉంటారు. సో వాళ్ళతో మనం కలిస్తే బిజినెస్ పర్స్పెక్టివ్లో, సోషల్ పర్స్పెక్టివ్లో, పార్టీ చేసుకోవడంలో, ఐడియాస్ పరంగా విల్లా కమ్యూనిటీస్లో చాలామంది కలిసి బిజినెస్లు చేశారు, వెంచర్స్ చేశారు, అలాంటివి జరిగినాయి విల్లా కమ్యూనిటీస్లో. ఎస్పెషల్లీ మీరు భూజా అనే ప్రాజెక్ట్ ఉంది, భూజాలో అయితే కొన్ని కోట్ల బిజినెస్ జరుగుతుంది. సో అట్లా ఈ కమ్యూనిటీస్ అనేవి ఒక ఎకనామిక్ సెంటర్స్గా డెవలప్ అవుతున్నాయి హైదరాబాద్లో. ఈవెన్ గేటెడ్ కమ్యూనిటీస్, హై రైజ్ అపార్ట్మెంట్స్ కూడా ఇప్పుడు చాలామంది హై రైజ్ కమ్యూనిటీలు బ్యాడ్, డెన్సిటీ ఎక్కువ, అది ఇది అంటారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ రాజపుష్ప ప్రొవిన్షియా అనే ప్రాజెక్ట్ ఉంది, 3,000 ఫ్లాట్లు. కానీ ఒక 3,000 ఫ్లాట్ల అపార్ట్మెంట్స్లో ఎంత ఎకనమీ ఉంటుంది మీరు అర్థం చేసుకోండి. 3,000 మందికి మేడ్స్ కావాలి, కార్ డ్రైవర్స్ కావాలి, క్విక్ కామర్స్ కావాలి, క్యాబ్స్ కావాలి, కొన్ని వేల మందికి ఇన్కమ్ జనరేటింగ్ ఆపర్చునిటీ ఆ ఒక్క కమ్యూనిటీ వల్ల అయింది. ఒక ఊర్లాగా అయిపోయింది.
సో అట్లానే విల్లాస్ కూడా ఒక ఎకనామిక్ సెంటర్గా అవుతుంది. ఓకే. సో వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ కూడా పెరుగుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్న వాళ్ళవి దేర్ ఇన్కమ్ లెవెల్స్ ఆర్ గెటింగ్ ఇంక్రీజ్ జస్ట్ బికాస్ ఆఫ్ ద సోషలైజేషన్ సర్కిల్. కానీ నీకు నువ్వు రిస్ట్రిక్టెడ్ అయిన నీ అపార్ట్మెంట్లో ఉంటే ఎవరేం చేయలేం. బట్ ఇఫ్ యు ఆర్ సోషల్ యూ కెన్, ఇట్స్ డజంట్ మ్యాటర్, అపార్ట్మెంట్ అయినా విల్లా అయినా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది.